ఎందరో స్వాతంత్ర సమరయోధులు మరియు ఉద్యమకారుల ఫలితంగా వచ్చిన ఈ స్వతంత్ర భారతదేశంలో ఓవైపు విశ్వగురువు అని చెప్పుతూనే భారతదేశాన్ని పేపర్ లీకులు, దేశంలో తిండికి లేని పేదలు, అనేకమైనటువంటి కష్ట నష్టాలతోటి ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కూటికి లేని నిరుపేదలు సైతం కోచింగులు తీసుకొని వాళ్ళు ఏదో ఒక ఉన్నత స్థానంలో జాబ్ కొట్టుకొని ఒక ఉన్నత స్థానంలో ఉండి భారతదేశంలో ఒక ప్రజాసేవలో భాగం అవుదామనుకుంటే ఈ పేపర్ లీక్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదువలేదురా బంగారు పంటల భూములున్నవి, బంగారు పంటల భూములున్నవి, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో చని ఉన్నట్లు, అల్లుని నోట్లో చని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన, అన్నలారవో చెల్లెల్లారా విద్యార్థుల్లారో నాయన, విద్యార్థుల్లారో నాయన, ఈ నీతి గల్ల ఈ దేశములోన అవినీతి ఎట్లుందో నాయన, అవినీతి ఎట్లుందో నాయన, భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదువలేదురా బంగారు పంటల భూములున్నవి, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో చని ఉన్నట్లు, ఈ లీకులతోటి పేకు ప్రభుత్వం కూలిపోతదన్నో నాయన, కూలిపోతదన్నో నాయన, అన్నలారవో చెల్లెల్లారా కూలి తల్లులారో నాయన. ప్రభుత్వాలు అనేటివి ఎప్పటికైనా కానీ విద్యార్థుల పక్షాన వహించాలి. ఎందుకంటే ఎందరో పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటూ తమ భవిష్యత్తును ఒక బంగారు బాటలు వేసుకునేటువంటి సమయంలో ఈ పేపర్ లీకులు అనేటివి ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. పేపర్ లీకులు చేయకుండా ప్రతిదీ విద్యాశాఖ మంత్రి యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి యొక్క ప్రధాన విధి ఏమిటంటే ఆ శాఖను, విద్యాశాఖను తను సక్రమంగా నడపడమే అతని యొక్క విధి. మనమంతా పన్నులు కట్టి జనాలంతా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలంతా వాళ్ళకు పన్నులు కట్టి వాళ్ళకు జీతాలు చెల్లిస్తున్నారు కాబట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఈ తీరుని మార్చుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా.